ఇప్పుడేం ఇప్పుడేం మీరు మూవీస్ చేయట్లే కదా సార్? కుదరట్లేదండి దానికి దీనికి ఒకటి. ఎందుకు సార్ హాయిగా మూవీస్కి వెళ్ళిపోయి 10 మందిని నవ్విచ్చే పని, అది కూడా సేవే కదా. కానీ మంచి క్యారెక్టర్స్ రావట్లేదండి. మరి సినిమా వస్తే ఇండస్ట్రీ చేస్తారా? ఖచ్చితంగానండి, అది నా వృత్తి కదండి. నేను ఇంత వాడిని అవ్వడానికి, ఇంత రికగ్నైజేషన్ రావడానికి కారణం సినిమా కదండి. లేకపోతే నేను నన్ను ఎవరు గుర్తుపట్టేవాళ్ళు? చినుకు చినుకు అందెలతో చిటపట చిరు సవ్వడితో 365వ రోజు సెకండ్ షో చూశానండి నేను. ఏంది? నేను రౌండ్ ద క్లాక్ షూటింగ్లు చేసేవాడిని అండి అప్పుడు. రౌండ్ ద క్లాక్ నేను అట్లా 7 years 5-6 షిఫ్ట్లు. బిజీ కదా, చాలా ఫుల్ బిజీ. 5-6 షిఫ్ట్లు అండి. 6 షిఫ్ట్లు చేసిన రోజులు ఉన్నాయి. 3 గంటలు, ఆడ 4 గంటలు, 4 గంటలు, తెల్లవారుజామున 10 గంటలకు, 2 గంటలకు, 4 గంటలకు, 4 to 6 కూడా పనిచేసిన రోజులు ఉన్నాయి. ఇది హిట్లర్ చిరంజీవి గారి సినిమాకి నేను కృష్ణారెడ్డి గారిది సాంగ్ బం బం బోలో 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 బం అనే ఒక పాట సారథి స్టూడియోలో షూటింగ్ చేసేసరికి ఒక్క షాట్ మిగిలి అది 7 అయిందండి. నేను అట్లా ఎన్ని షూటింగ్లో చేశాను అనుకోండి. హిట్లర్ అని ఏం చెప్తున్నా అంటే అప్పటి హిట్లర్ సినిమా వరకు కూడా నేను రౌండ్ ద క్లాక్ పని చేస్తున్నాను. నేను అక్కడ నుండి 7 o'clock అయింది, లాస్ట్ షాట్ అయిపోయేసరికి ఆ నుంచి నేను ఆ దాసరి గారిని కత్తిపెట్టి పొడుస్తారు విలన్స్, అవును, ఆ హాస్పిటల్కి తీసుకొస్తాము. ఆ సీన్ అనమాట. చిరంజీవి గారిని తీసుకొస్తాను నేను. చిరంజీవి గారి తండ్రి కదా దాసరి గారు. ఆ సీను నేను వణికిపోతున్నాను. ఎందుకంటే చిరంజీవి గారు, దాసరి గారు పెద్ద పెద్ద కాంబినేషన్. అందరం ఆల్మోస్ట్గా అందరం ఉన్నాం. నేను ఆ నుండి అటే వెళ్ళాను. ఎప్పుడు నేను ఆ రోజుల్లో నేను లంచ్ టైం అప్పుడు బ్రష్ చేసుకునేవాడిని. ఈ మేకప్ కంటిన్యూ అవుతూనే ఉండేది. మేకప్ తీసుడు వేసుడు కాదండి. ఇది తుడిస్తే ఎంత ఉంటే అంత ఉంటుంది, పోయేది పోద్ది, మిగతాది మళ్ళీ టచ్ అప్, అంతే. అట్లా చేసేది. నేను మేకప్తో పోయేసరికి దాసరి గారు చూశాను, బయట కూర్చొని ఉన్నారు. ఏంట్రా? షూటింగ్ నుంచి వస్తాను గురువుగారు. పప్పు ధైర్యపోతారు అన్నారు. ఇక లంచ్ టైంలో అడిగారు, ఏరా ఫ్రెష్గా కనపడుతానంటే ఇప్పుడే బ్రష్ చేసి స్నానం చేసిన గురువుగారు, మరి ఫ్రెష్ మేకప్ వేసుకొని వచ్చిందన్నారు. అంటే పని దొరికితే ఒక కష్టం, పని లేనప్పుడు ఒక కష్టం. నేను చూడలేకపోతున్నారా అన్నాడు. ఎందుకంటే అంతకుముందే ఒక 2 నెలల క్రితం 3 నెలల క్రితము దాసర్ గారిదే సుబ్బరాయుడు పెళ్ళి అనే షూటింగు. నాకు 2 కళ్ళకు మెడ్రాస్ అయి వచ్చింది. ఇంతలా వాచిపోయి ఎర్రగా అయిపోయి ఉన్నాయి. మధ్యాహ్నం అవుతుంది, ఎర్రటి ఎండలో అవుట్డోర్లో క్లైమాక్స్. నేను కళ్ళు తెరవలేకపోతున్నా. అంటున్నా అది నొప్పి మామూలుగా ఉండదు కదండి, గరగరా అంటున్నాయి, ఘోరంగా ఉంటుంది. ఒరే బాబు నేను చూడలేకపోతున్నా, ప్యాకప్ చెప్పేస్తారా అన్నారు. కాళ్ళు ముక్త గురువుగారు, వద్దు గురువుగారు, నేను పెట్టుకుంటారా, నువ్వు డేట్లు ఇచ్చినప్పుడు పెట్టుకుంటా. 3 నెలల దాకా ఎక్కడ కాలేదు గురువుగారు అన్న. అనగానే ఇట్లా పట్టుకున్నారు. కళ్ళ నిండా నీళ్ళు వచ్చినాయి గురువుగారికి. ఇట్లా పట్టుకుని, సరేరా, ఓకేరా, ప్లీజ్ ఏమనుకోకరా అన్నాడు. అట్లా పనిచేసేది. మేము ఒళ్ళు దాచుకునే వాళ్ళం కాదండి. అది మీకు ఐ థింక్ ఆ ఎక్స్పీరియన్స్, బికాస్ మీరు అక్కడ అంత కష్టపడ్డారు కాబట్టి ఇక్కడ స్ట్రెయిన్ అనిపించట్లే రాజకీయ జీవితం, బికాస్ అది ఎక్స్టెన్షన్ లాగా అయింది ఆల్మోస్ట్. అక్కడ మీరు సినిమా సెట్లో ఉంటారు, ఇక్కడ నిజంగా ప్రజల్లో ఉంటాం.